హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను కావ్యశ్రీ, కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్లో పిఆర్ఓ. ఈరోజు మనం బాబా పాండురంగం గారు, వరల్డ్ హైపెయిడ్ న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ యోగా గురు సార్ తో మనం ఒక అఫర్మేషన్ గురించి తెలుసుకుందాము. నమస్తే బాబా. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్. మొదటిసారిగా మా యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలా మందికి ఈ విషయాలు తెలుస్తాయి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి అన్నమాట. సో అదే విధంగా ఈ ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసి ఆలనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నా జీవితంలో రియాలిటీగా జరిగినవన్నీ కూడా దీంట్లో అప్లోడ్ చేస్తున్నాను, కాబట్టి అది చాలా యూజ్ఫుల్ అవుతుంది అన్నమాట. సో అది మీకు చేయాల్సిన పని. ఓకే, ఇంకా ఈ రోజు విషయం ఏంటో తెలుసుకుందాం. ఈ రోజు విషయం ఏంటంటే, సో మనందరికి పెద్ద పెద్ద ఇల్లు ఉండాలని, కార్ ఉండాలని చాలా అనుకుంటూ ఉంటాము. ఫస్ట్ ఇల్లు కావాలంటే కార్ కావాలి. ఇప్పుడైతే కార్ కావాలి. సో కార్ అనుకుంటున్నాము. సో అది అఫర్మేషన్స్ ఎలా రాయాలి? అప్పుడు రియల్ గా ఇప్పుడు మీకు ఆల్రెడీ కార్ వచ్చింది, మహీంద్రా XU అనేది. సో మాకు కూడా అట్లాంటివి కార్ కానీ ఏదైనా కావాలనుకుంటే అఫర్మేషన్స్ ఎలా రాయాలి, అవి రియాలిటీ జరుగుతున్నాయి కదా అని నేను మీకు క్వశ్చన్ అడుగుతున్నాను. సో మీలాగానే చాలా మంది కార్ కావాలన్న వాళ్ళు మళ్ళీ మర్చిపోయి ఉంటారు లైక్, ఎందుకంటే వాళ్ళందరికీ కోరిక ఉంటుంది కార్ కావాలని. సో కార్ కావాలని అయితే చాలా మంది ఏం ఆలోచిస్తారంటే, సెకండ్ హ్యాండ్ కార్ ఉంటుంది సరిపోయింది అలా నేను 2 సార్లు తీసుకున్నాను, అంత మంచిది కాదు. ఆ మైండ్ సెట్టే ఉండదు, అది ఎరేజ్ అంటే డిలీట్ చేయండి. సెకండ్ హ్యాండ్ కార్ కొనాలి అనే మాట గాని వినడం గాని కనడం గాని అనడం గాని అది ఉంటే డిలీట్ చేయండి ఫస్టే. కింద కూడా కామెంట్ చేయండి, నేను సెకండ్ హ్యాండ్ కారు తీసుకోను గురూజీ అని. ఎందుకంటే స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తేనే వర్డ్స్ ఆర్ ఎనర్జీ, వర్డ్స్ ఆర్ పవర్ఫుల్. పదాలు చాలా పవర్ఫుల్. ఎందుకంటే చిన్నపిల్లగాన్ని ఒక టీచర్, మీరు అలా టీచర్ ఎవరికి గుడ్ బాయ్ అనగానే వాడు నవ్వుతాడు, యువర్ బాడ్ బాయ్ అనగానే ఏమవుతాడు, బ్యాడ్ బాయ్ అనగానే వాళ్ళ అమ్మ చెప్పేస్తాడు. ఈరోజు కరెక్ట్ మేడము మాకు బ్యాడ్ బాయ్ అంది అని అంటే, తెల్లారి వాళ్ళ మదర్కి ఎందుకమ్మా బ్యాడ్ బాయ్ అని అన్నారు అని అన్నది. చూసారా, బ్యాడ్ బాయ్ అన్నందుకు వాళ్ళ అమ్మనే తీసుకొచ్చింది. అట్లాంటి పనులే చేస్తుంటాడు, సో అందుకోసమే వర్డ్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. మీరు అయ్యో మనకు డబ్బే లేదు, మనకు అసలు ఇల్లే లేదు, కారు ఎక్కడిది ఇలా అనుకున్నారు అనుకో, అది జీవితంలో రావు. దీనికోసం ఒక అద్భుతమైన ప్రణాళికబద్ధంగా మీరు ప్రతిరోజు దాన్ని చిన్న చిన్న మార్పులతో దాని అఫర్మేషన్ అంటే ధృవీకరణాలు, సంకల్పాలు కోరుకుంటే ఖచ్చితంగా అది నెరవేరుతుంది. నా విషయంలో జరిగింది. ఇప్పుడు ఫస్ట్ నేను లాస్ట్ 2022 ఆగస్టు 24వ తారీఖున తీసుకుంది. సో ఆ మోడల్ కూడా థింక్ చేసినాము అనమాట, ఆ కలర్ కూడా థింక్ చేసినాము, ఇలా ఉండాలి అని థింక్ చేసినాము. ఇంకా 10 నుంచి 20 లక్షల లోపు ఉండాలని ప్రైజ్ కూడా అన్నాము. ఒకే విధంగా ఏంటంటే ఒకేసారి లోన్స్ లేకుండా ఎట్ ద టైం పేమెంట్ చేయాలని థింక్ చేసినాము. అప్పులు లేకుండా తీసుకోవాలి, ఈఎంఐ లేకుండా తీసుకోవాలి, ఇలా అనుకున్నాము, తీసుకున్నాము. కార్లను చాక్లెట్ లాగా, బిస్కెట్ లాగా, బిల్డింగ్ లను కొనాలన్నాం కదా, అలానే ఇప్పుడు ఎగ్జాంపుల్ తో మీకు చూపించారు. ఆల్రెడీ చాలా మంది చూసింటారు, కొత్త వాళ్ళ కోసం ఇదంతా. ఇదిగోండి, మేము ఏదైతే తీసుకుందో ఆల్రెడీ యూట్యూబ్ లో ఉంది 15 నిమిషాల వీడియో. మహీంద్రా XUV అది హ్యాష్ ట్యాగ్ పెట్టేసి 300 #W8 #AMT మోడల్ ఇవన్నీ అనమాట. దాన్ని మీరు చూస్తే మీకు తెలిసిపోతుంది ఇది. సో ఇది మేము తీసుకున్న కారు. ఓకే, ఇది 2022 మరియు ఆగస్టు 24వ తారీఖు. ఈ ఆగస్టు నెల వస్తే దాదాపుగా నాకు 2 సంవత్సరాలు పూర్తి అయిపోతుంది కార్ తీసుకోవడం. ఇది ఎల్బీ నగర్ లో ఉంటుంది. బాబాయ్ ఇదంతా షూటింగ్ చేసినారు, మహీంద్రా షోరూమ్. ఎట్లా పోయినాము, ఎట్లా చూసినాము, ఒక 10 షోరూమ్ లో పోవాలి, 10 కార్లు చూడాలా. నేను చూడండి మా పాప ఎలా వెళ్ళాము షోరూమ్ కి, ఇదంతా మీకు విజువల్ చూపిస్తున్నాను. మీరు కూడా ఒక షోరూమ్కి వెళ్ళి, ఒక 10 షోరూమ్లకు వెళ్ళి అన్ని కార్ల కంపెనీలు చూసుకొని ఫైనల్ గా ఏది బిల్డ్ క్వాలిటీ మంచిగున్నది అవన్నీ చూసుకోవాలన్నమాట. చూడండి, ఇలా మేము వెళ్ళాము. ఇది కారు కొనే రోజు, ఇది కారు కొనే రోజు మేము వెళ్ళాము. ఎలా మాట్లాడుకున్నాము, మీరు ఇలా మాట్లాడాము, పేమెంట్ ఏంటిది, ఎలా చేస్తున్నాము, అవన్నీ మాట్లాడుతుంది ఇదంతా. ఓకే, దాని కండిషన్స్ ఏంటి అవన్నీ కూడా చెప్తున్నాం అనమాట. ఓకే, కార్ కొనేటప్పుడు ఎలా ఫీల్ అయినాము, మేము ఎలా ఉన్నాము, ఏంటి, డబ్బులు అయితే ఉండాలి మరి. మనకి ఈఎంఐ అంటే అది మీ ఆప్షన్. నేను సో ఇలా ఫైన్ చేసినాము అవన్నీ. తర్వాత
ఇక పూజ కూడా చేయించేసాము, మా ఫ్యామిలీ అంతా వచ్చింది అందరూ. ఎందుకంటే నాకు ఒక బిగ్ ఈవెంట్ అనమాట. సో కార్లో వెళ్ళేటప్పుడు ఎలా ఉంది, ఎలా పూజ చేసాము, ఇవన్నీ ఉన్నాయి. డ్రీమ్ కార్ వచ్చింది, అందరు వచ్చారు. మీ హస్బెండ్ కూడా. సో కార్లో వెళ్ళేటప్పుడు ఇది వెళ్ళేటప్పుడు మా ఫ్యామిలీ, మా చెల్లెలు అందరూ ఉన్నారు. ఇదిగో ఇలా ఇదంతా రియాలిటీ జరిగింది ఆల్రెడీ. ఇదంతా జరిగింది. నేను శంకు వాయిస్తున్నాను, మా అమ్మ ఉంది పక్కన, ఇదిగో మా అమ్మ ఉంది, వాళ్ళందరూ నా ఫ్యామిలీ. సో వీళ్ళందరూ వచ్చారు. సో ఇవన్నీ జరిగిపోయింది ఇదంతా. దీని తర్వాత ఇల్లు కూడా వచ్చింది. అయితే ఇవన్నిటికి కారణం ఏమిటి? సో ఈ విధంగా బూడిది గుమ్మడికాయ మనం దిష్టి తీసేస్తున్నాం. ఓకే, సో తర్వాత ప్రసాదం తీసుకొని టెంపుల్, కర్మంగా టెంపుల్ కూర్చున్నవాడు అంతా. ఇది మొత్తం మీద అయితే ఈ కారు తీసుకురావడము ఏంటి అనేది ఇది మా ఫ్యామిలీ అంతా ఉన్నది ఇక. సో మొత్తం చూశారు కదా, ఇదంతా రియాలిటీగా జరిగింది. మీకు కూడా జరగాలి అని అనుకుంటున్నారు కదా. అయితే ఏం చేయాలి, ఎలా అఫర్మేషన్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు అఫర్మేషన్ ఏం చేయాలంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము ఒక ఎల్లో కలర్ A4 సైజ్ పేపర్ తీసుకున్నా సరే, అది తీసుకొని ఏం చేయాలంటే ఫస్ట్ నంబర్ 1 సులభంగా రాయాలి. దాని సింపుల్, ఇందులో ఏమంటారు నాకు తెలియదు, మీరు కామెంట్ చేయండి. ఆసానితే అంటారా, సులభంగా. అది కూడా ఎట్లా రాయాలంటే వేగంగా. మరి అది ఎట్లా రాయాలి, ఆనందంగా, హ్యాపీలీ. అంటే సులభంగా, సింప్లీ అండ్ ఫాస్ట్లీ అండ్ హ్యాపీలీ. ఇలా రాసేసుకోవాలి. 1 2 3 పాయింట్స్ దేనికైనా అది. ఇప్పుడు నేను ఆ కారు మహీంద్రా దాదాపు 15 లక్షల నుంచి 20 లక్షల మధ్యలో ఉంటుంది, టాప్ మోడల్. సో మహీంద్రా XUV 300 W8 AMT మోడల్ అనమాట. అది సన్ రూఫ్ కూడా ఉంది, చాలా బాగుంది. అదంతా అయిపోయింది, అది తీసుకున్నాం. ఇప్పుడు 15 లక్షలు అయిపోయింది కదా. ఇప్పుడు మా టార్గెట్, ఇప్పుడు నా టార్గెట్ మళ్ళీ ఆల్రెడీ కారు ఉంది కదా మాకు, అది ఫ్యామిలీకి అయిపోతుంది. కానీ నాకు ఇంకో మంచి కారు కావాలని ఏం చేయాలి, నేను BMW కారు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇప్పుడు ఈ డేట్ ఏంటిది, ఇప్పుడు నేను చేసేది ఈ వీడియో 15th జూన్. ఈ రోజు మా బాబు పుట్టినరోజు. ఈ రోజు నేను చేస్తున్నాను. BMW కావాలి అనుకున్నాను. ఎందుకు BMW ఆడే కావచ్చు కదా, బెంచ్ కొనుక్కోవచ్చు. అంటే BMW లో మాకు ఒక మంచిగా ఏంటంటే, B అంటే బాబా పాప, M అంటే మోక్ష, W అంటే నీకు మెయిన్. ఇట్లా మేము అనుకుంటున్నాం. BMW అంటే మా పేరు ఉన్నట్టు. సో అందులో BMW ఇది ఎంత ఉంటుంది, దాదాపుగా 43 లక్షలు, అంటే 44 45 మధ్యలో ఉంటుంది. అంటే దీన్ని బట్టి 46 లక్షలు అనుకోండి, మన 46 నెంబర్ అంటాం కదా. సో ఇది నేను అఫర్మేషన్ చేసినాను అనుకోండి. అయితే కారు అఫర్మేషన్ చేసినప్పుడు ఏం చేయాలంటే, మీకు ఏ కారు కావాలి, ఏ కలర్ కారు కావాలి, ఏ కలర్ చాలా ఇంపార్టెంట్. వైట్ కలర్ చాలా మంచిది అనమాట. నాకు వైట్ కలర్ తీసుకున్నాము. ఇప్పుడు ఆ కారు ఆ యొక్క BMW కదా, ఆ కారు యొక్క ఫొటోస్ ఉంటాయి కదా, పిక్చర్స్ తీసుకోవాలి. అవి తీసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇది ఆడిటర్ అనుకోండి. అయితే నేను దీన్ని ఎప్పుడు అఫర్మేషన్ చేశానంటే, కారుది 2016 నవంబర్ 1వ తారీఖు అఫర్మేషన్ చేసిన. ఇది అఫర్మేషన్, ఇది కారు, ఇది ఇల్లు, రెండు అయిపోయినాయి. ఇది రెండు అయిపోయినాయి. అయితే నేను ఇది ఎక్కడ పెట్టుకున్నా అంటే, నాకు చిన్న బీరువా ఉంటుంది. అప్పుడు మనకి లక్షల కోట్లు వచ్చేది లేదు కదా. ఆ చిన్న బీరువా ఇట్లా పెట్టుకొని రోజు పొద్దున్న లేవగానే ఇది చూసేది అనమాట. ఇది విజువలైజేషన్. రోజు పొద్దున్న లేవగానే ఇది చూసేది అనమాట. ఏదైతే ప్రతిరోజు మీరు చూస్తుంటారో అది నిజంగా మీ జీవితంలో జరుగుతుంది అనేది ఆటోమిక్ హ్యాబిట్స్ అనేది దాంట్లో కూడా ఉంది అన్నమాట. మీరు గూగుల్లో కొడితే బుక్ కూడా వస్తుంది, బుక్ FM లో కూడా ఉంటుంది. అది ఆటోమిక్ హ్యాబిట్స్ లో చిన్న చిన్నగా మంచి అలవాట్లు నేర్చుకోండి. అది ఏదో ఒక రోజు పెద్ద ఫలితం వస్తుంది. అలానే రోజు BMW కారు సులభంగా వేగంగా ఆనందంగా వచ్చేసింది, మేము అలా తిరుపతికి వెళ్తున్నాము, మేము హైదరాబాద్ వచ్చాము, ఇట్లా ఫీల్ కావాలి. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాము, అలా సెలబ్రేషన్ చేసుకున్నాము.
ఇలా అఫర్మేషన్స్ అవి జరిగినట్టుగా చూడండి. ఇట్లా వచ్చినందుకు అంటే ఆల్రెడీ అయిపోయింది. చూడండి సులభంగా వేగంగా ఆనందంగా BMW కారు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. రోజు అనుకో, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 46 సార్లు అనుకో, రోజు 2000 సార్లు అది అవుతే ఖచ్చితంగా అది సాకారం అవుతుందనేది ఆటమిక్ హ్యాబిట్స్ లో చెప్పడం జరిగింది. అలానే మొన్న ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ జరిగినప్పుడు ఒక ఆమె మా దగ్గరకు వచ్చింది. తాబేలు ఉంగరము బొట్టవేలు ఉంగరం తీసుకుంది. అని వచ్చి ఏమన్నదంటే, గురుగారు మీరు ఒక దాంట్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, చంద్రబాబు నాయుడు పుట్టినరోజు తర్వాత గెలుస్తుందని చెప్పి జరుగుతుంది గెలుస్తాయి అన్నారు కదా, నేను ఏం చేశానంటే మళ్ళీ మెసేజ్ పెట్టింది ఆమె. ఏం మెసేజ్ పెట్టిందంటే ఒకటే మెసేజ్ పెట్టింది. ఏమని తెలుసా, ఆమె చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 4వ సారి ముఖ్యమంత్రి అయ్యిండు అని 2000 సార్లు రోజు జపించిందట. అని నాకు మెసేజ్ పెట్టింది ఆ మేడం గారు. చూసారా, అట్లా అందరు అనుకుంటేనే అవన్నీ జరుగుతున్నాయి. నేను ఒక్కనే అనుకోవడం కాదు. అలానే మీకు కూడా ఏదైనా కారు కావాలన్నా, ఇల్లు కావాలన్నా, మీ భార్య భర్తలు బాగుండాలన్నా, మీ పిల్లలకు పెళ్లిళ్ళు కావాలన్నా, మీ పిల్లలకు జాబులు కావాలన్నా, ఒక పదాన్ని రిపీట్ అని వాడి కోసం మళ్ళీ పనులు చేయాలి అని కూర్చున్నారు అనుకోండి. ఇంట్లో ఏవి రావు, కారు రావు, ఇల్లు రావు, ఏవి రావు. సో ఇది రియాలిటీ. మీకు కారు కావాలని సంకల్పం చేసుకుంటే ఖచ్చితంగా డేట్తో సహా మీరు అనుకుని ఉంటే, కలర్తో సహా, కంపెనీ నేమ్తో సహా, ఎంత ప్రైజ్ 10 లక్షల, 15 లక్షల, 20 లక్షల, 50 లక్షల, 70 లక్షల, కోటి రూపాయల ప్రైజ్తో సహా విజువలైజేషన్ చేసి నిజంగా మేము ఆ కారులో ఉన్నాము. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, కొన్ని 5-10 షోరూమ్లకు వెళ్ళి మీకు మారుతి అయితే నేను తీసుకోమని చెప్పాను. ఎందుకంటే బిల్డ్ క్వాలిటీ చూసుకుంటాను. నేను 10 కార్లు చూసాను నేను. సో టాటా కంపెనీకి వెళ్ళాము, టాటా కార్స్ కి, కియా దగ్గరికి వెళ్ళాము. బిల్డ్ క్వాలిటీ 5 స్టార్ రేటింగ్ ఉన్నది మేము చూసుకున్నాం అనమాట. టాటా కంపెనీ కూడా 5 స్టార్ రేటింగ్ ఉంటుంది, మహీంద్రా కూడా 5 స్టార్ రేటింగ్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో యాక్సిడెంట్లు అయినాయి అన్ని ఎక్కువగా మీరు చూడండి, ఆ 5 స్టార్ లోపు బిల్డ్ క్వాలిటీ లేనివే యాక్సిడెంట్లు అవుతున్నాయి. టాటా కానీ మహీంద్రా కానీ బిల్డ్ క్వాలిటీ చాలా మంచిగా ఉంటాయి, సురక్షితమైన ప్రయాణం జరుగుతుంది అన్నమాట. వేరే వాటికి అన్ని ఫ్యూచర్లు బాగుంటాయి కానీ మంచి క్వాలిటీ లేకపోతే ఇబ్బంది కదా. హ్యాపీ జర్నీ కావాలి కదా. అలా నేను ఎవరిని శత్రుగా అనుకోవట్లేదు. ఇక్కడ అన్ని కంపెనీలు వాటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నాయి. ఇంకా మీకు విషయం చెప్పాలంటే టాప్ మోస్ట్ సెల్లింగ్ మారుతిలోనే ఉంటాయి. ఎందుకంటే దాంట్లో స్టైలిష్ ఎక్కువ ఉంటాయి, బాగుంటాయి అని, ధర కూడా తక్కువ ఉంటుంది, అక్కడికి వెళ్తారు. మనం ధర తక్కువనే ఎక్కువ కాదు, బిల్డ్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ హెయిర్ బ్యాగ్స్ ఉన్నాయి లేవా, అది ఒకటి ఇంపార్టెంట్. ఈ కాలంకి అనుగుణంగా ఉందా లేదా చూసుకొని మీరు పర్చేజ్ చేసుకోండి. అది మీ ఇష్టం, అది ఏ కంపెనీ తీసుకుంటారు అనేది మీ చాయిస్. నేనేమో మోటార్ ఫీల్డ్ లో నేను ఎక్స్పర్ట్ ఏం కాదు కదా. మాకు కావాల్సింది మేము ఒక 10-20 షోరూమ్లు తిరిగి ఒక 2-3 సంవత్సరాలు ఏది తీసుకోవాలి ఎంక్వైరీ చేసి మేము ఫైనల్ గా ఒక బుక్ చేసి కూడా హోండాయి కూడా బుక్ చేసుకొని అది మళ్ళీ క్యాన్సిల్ చేసేసుకొని మళ్ళీ మహీంద్రాకి వెళ్ళాం అన్నమాట. ఓకేనా, పోతే 5-6 వేలు 3 వేలు బుకింగ్ అమౌంట్ అని మళ్ళీ నేను తీసుకున్నాను. సో ఇది మొత్తం మీద అయితే నేను కారు తీసుకున్న విధానము, మరి చూజ్ చేసుకున్న విధానం మీకు అందరికి ఉపయోగపడుతుంది అనుకుంటాను. మీరు కూడా మంచి కార్ తీసుకొని హ్యాపీగా ఫ్యామిలీ తోటి మంచి హ్యాపీ జర్నీ చేయాలని నేను అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. తొందరగా మీరు కార్ తీసుకొని విజయం సాధించి, ఈ వీడియో చూడడం వల్ల నేను కూడా కార్ తీసుకున్నానని కామెంట్ చేయండి. ఎంతో మంది నా వీడియో చూడడం వల్ల, చాలా మంది, ఒక లేడీ అయితే మా వీడియో చూసి వెంటనే కార్ అంటే అసలు కార్ డ్రైవింగ్ చేయడమే కష్టం. మహీంద్రాలో కార్ అంటే చాలా పెద్దగా ఉంటుంది, జీప్ లాగా. సో ఆమె తీసుకొని వచ్చేసింది డైరెక్ట్ మా ఆఫీస్ కి వెహికల్ నెంబర్ కోసం అని. సో అలా చాలా ఇన్స్పిరేషన్ పొందిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. సో అలా మీరు కూడా ఫాస్ట్ గా కార్ తీసుకొని మేము కార్ తీసుకున్నాం గురువు గారు అని కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఎప్పుడైనా వెహికల్స్ తీసుకున్నప్పుడు 1, 10, 19వ తారీఖులో తీసుకోవాలి, లేదంటే 4, 14, 23, లేదంటే 6, 15, 24. చాలా సార్లు మాకు మెసేజ్ పెడతారు ఏ రోజు తీసుకోవాలి. ఇది మాత్రం బండ గుర్తుగా మీరు గుర్తించుకోండి. 1, 10, 19, 5, 14, 23, 6, 15, 24 తారీఖులో కార్లు తీసుకోండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి, పూజలు కూడా అప్లై చేసుకోండి. లక్కీ వెహికల్ నంబర్ కోసం అయితే నన్ను సంప్రదించండి. ఎందుకంటే మంచి నంబర్ లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు కారు మనం తీసుకున్నా మంచి నంబర్ లేకపోతే ఇబ్బంది అవుతుంది. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, థ్యాంక్ యూ.